నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను మౌనిక. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలపై లైంగిక వేధింపుల అవగాహన సదస్సు కార్యక్రమం ఈ నెల 15 వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని బేగమునిసా పిలుపు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జడ్పీ హైస్కూల్ ప్రాంతంలోని భవితా కేంద్రంలో దివ్యాంగులకు వీల్చైర్ల పంపిణీ. కరిమారెమ్మ అమ్మవారి ప్రారంభోత్సవానికి విచ్చేసిన కనుమూరు హరిచంద్రారెడ్డి జయప్రదంగా జరిగిన కుంభాభిషేకం. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు కీలక వ్యాఖ్యలు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జడ్పీ హైస్కూల్ ప్రాంతంలోని భవితా కేంద్రంలో దివ్యాంగులకు వీల్చైర్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ రఘుకు, జడ్పీ గర్ల్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మంచి సందేశాన్ని మా తల్లిదండ్రులకు అందించారు. అదేవిధంగా మీరు గౌడ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మాధవి మేడం గారు కూడా విచ్చేసి ఉన్నారు. వారి అమూల్యమైన సలహాలు, సందేహాలు, మనకు ఎటువంటి విషయాల్లోనైనా మంచి తోడ్పాటును అందిస్తూ వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీ నేను అలా ఉండాలి, ఇంకా వీళ్ళతో బయట వాళ్ళతో నేను పోటీగా ఉండాలి అని చెప్పి వాళ్ళలో ఒక ఉత్తేజం వస్తుంది. తర్వాత ఆడుకోవాలని పిల్లలు 10వ క్లాస్ పాస్ అయి వెళ్ళున్నారు, ఇద్దరు పిల్లలు ఐటీలో జాయిన్ అయి ఉన్నారు. అంటే అట్లా పిల్లల్ని మనము నిరుత్సాహపరచకుండా ఈ యొక్క ఉపాధ్యాయుల సహకారంతో వాళ్ళు ట్రైన్ అయినారు కాబట్టి ఏ పిల్లలు ఎట్లా ట్రీట్ చేయాలి మీకు నేర్పిస్తారు. అవి మన ఇళ్ల వద్ద ప్రాక్టీస్ చేస్తారు. పిల్లల్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు, అట్లాగే అందరితో పాటు మిగతా పిల్లలు కలిసేటట్టుగా మేము ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే భవితాలు కొంచెం మెరుగ్గా అయితే ఆ పిల్లవాడి క్లాస్లో కూర్చోబట్టే మేము అలవాటు చేస్తాం. మా స్కూల్లో కూడా పిల్లలతో పాటు కూర్చొని చిన్నగా వాళ్ళతో అలవాటు అయిపోయి మిగతా పిల్లలుగా వాళ్ళు రావాలని మా ఆలోచన. అట్లాగే చాలా సౌకర్యాలు ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు 10th క్లాస్ ఒక అబ్బాయి సుధీర్ అనే అబ్బాయి 10th క్లాస్ రాస్తున్నాడు. వాళ్ళ ఫీజు అయితే లేదు, అటెండెన్స్ కూడా మినహాయింపు ఉంది ఆ పిల్లలకి. అట్లాగే సబ్జెక్ట్స్ కూడా ఒక 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, 10 మార్కులు వస్తే పాస్ అవుతారు. ఇటు సౌకర్యాలు ఉంటాయి కాబట్టి మా వంతుగా మేము 10th క్లాస్ దాకా పిల్లవాడిని అదే మేము చెప్తుంది అదే సార్కి 10th దాకా రాక వస్తే 10th ఎట్టు కూడా మేము చేస్తామని చెప్పి 10th పాస్ అయ్యే సర్టిఫికేట్ వస్తే అబ్బాయికి ఏదో లైఫ్లో ఉపయోగపడుతుంది కాబట్టి అదే కృషి చేస్తున్నాం. అట్లాగే మంచి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేసిన అజయ్ సార్కి మందం మేడం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే డిప్యూటీఎస్ మేడం గారు వచ్చున్నారు. అంటే సమాజంలో దివ్యాంగులు కూడా పోటీ పడగలని చెప్పి ఈ మధ్య చాలా ఉదాహరణ నిరూపిస్తున్నాయి. కృత్రిమ కాలుతో వరల్డ్ రికార్డ్ స్థాపించారు. అంటే ఎంత నైపుణ్యం ఉందో వాళ్ళకి. అటువంటి నైపుణ్యాలు మనం కూడా పిల్లలకు కలగజేయాలి. ఆ పిల్లలకి ప్రోత్సాహం ఇచ్చి కొంత శ్రమ అనుకోకుండా కొంత ఓపికతో సహనంతో ఉండాలి. అది మామూలు. స్పెషల్ డే యొక్క శుభాభినందనమ్మా. నిజంగా మీ అందరికీ శతకోటి వందనాలు చెప్పాలి. ఆ పేరెంట్స్ ఎట్లా భరిస్తున్నారు ఆ స్టూడెంట్స్ని, అట్లానే మీ అంత కేరు ఆ టీచర్స్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు అమ్మాయి ఉంది ఆయా ఎంత చక్కగా స్కూళ్ళకి తిరిగి ఆ స్టూడెంట్స్ని కలెక్ట్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి చాలా శ్రమ పడుతున్నారమ్మా. ఈ స్కూల్ని మీరు నమ్మి మీ విద్యార్థులను చేరిస్తే, అంటే చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడికి పంపిస్తే మిగతా స్టూడెంట్స్తో వాళ్ళు కలవలేకపోతున్నారు కాదు, ఇక్కడ వాళ్ళని చాలా బెటర్గా తయారు చేస్తారు. అప్పుడు వాళ్ళు వీళ్ళని చూసి వీళ్ళు ఏమాత్రం మాతో తీసుకోరు అనే విధంగా విద్యార్థులు తయారవుతారు. అదొకటి. మీరు ఇళ్లలో పెట్టుకుంటే అసలు ఆ స్టూడెంట్లో ఎటువంటి అవేర్నెస్ ఉండదు. మీరు ఎంతవరకు ఇవ్వగలరు? మనం గూడూరులోని అశోక్ నగర్లోని శ్రీ పొట్టి శ్రీరాములు పార్క్ సమీపంలోని శ్రీ 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 కరిమారెమ్మ దేవస్థాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కరిమారెమ్మ అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని
మహిళలపై లైంగిక వేధింపుల అవగాహన సదస్సు కార్యక్రమం నవంబర్ 25 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 10వ తేదీ వరకు జరుగుతుందని సిడిపిఓ బేగం మునిసా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వాలంటీర్లు పాల్గొన్నారు. నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు కూడా మనకి లింగ వివక్షత పైన ప్రతి తల్లి కూడా కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోద్ది. వీళ్ళు రూట్ మారింది, గెటో తీసుకెళ్లాల్సింది గెటో తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి కంట్రోల్ రూమ్ కూడా వెళ్ళిపోతుంది మెసేజ్. చాలా అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి దిశ యాప్ అనేది ప్రతి ఒక్క మొబైల్లో కూడా అందరూ కూడా యాడ్ చేసుకుని ఉండాలి. మనమైతే డౌన్లోడ్ చేసుకున్నాము. మన ఫీల్డ్ క్రమంలో సిడిపిఓ నా పేరు ఎస్కే మెహబూబి, మా సూపర్వైజర్ ఆశా బేగము, తర్వాత సుబ్రత్నమ్మ సూపర్వైజరు, మంజుల ఇన్ఛార్జి సూపర్వైజర్ ఉన్నారు. అలాగే మా అంగన్వాడీ కార్యకర్తలు 100 మంది ఉన్నారు. మా అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నారు. వీళ్ళ ద్వారా మేము కార్యక్రమాలని ఈరోజు మేము మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా మొన్న 25వ తేదీ నుంచే ఫీల్డ్లోకి వెళ్తున్నాయి. అందరం కూడా చేస్తున్నాము. ఈరోజు అందరికీ కూడా ఒకసారిగా చెప్పి మళ్ళీ ఈ మిగిలిన రోజుల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా మహిళలకి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ విషయాన్ని రేపటి నుంచి కూడా మేము అందరికీ తెలియజేస్తామని తెలియజేస్తాం. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సహకారంతో నడిచే భవితా కేంద్రాలలో వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందించదగ్గ విషయమని రాష్ట్ర నెట్ క్యాబ్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్ తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మనుబోరులోని భవితా కేంద్రంలో విద్యార్థుల చేత కేక్ కట్ చేయించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎస్ శేషాద్రివాసు రెడ్డి, సేవా సంఘం ఉపాధ్యక్షుడు ముంగర విజయభాస్కర్ రెడ్డి, ఆడిపూడి లోహిత్ కుమార్ రెడ్డి, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు కాంతారావు, సైన్స్ ఉపాధ్యాయులు ఎస్కే షావలి, విజయ్ కుమార్, శివ, భవితా కేంద్రం ఉపాధ్యాయులు శ్యామల, షర్మిల, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వాకాడుకు వచ్చిన సందర్భంగా దారి పొడవునా రామ్ కుమార్ రెడ్డి అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు శాలువాలు కప్పి గజమాలలతో సత్కరిస్తూ ఘన స్వాగతం పలికారు. నేదురుమల్లి హరిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరుగుమల్లి కొత్తపాలెం నుంచి వాకాడు వరకు కార్లు, మోటార్ బైక్ల ర్యాలీ జరిగింది.
నా మనుషులు ఎవరిని నొప్పించకూడదు, అందరినీ కలుపుకొని పోవాలా, అట్ ది సేమ్ టైం అన్ని గెలిపించాలా, పోటీ పడాలా. ఇది వరకు మనం నెల్లూరులో ఉన్నప్పుడు కడపతో పోటీ అనేవాడు. ఇప్పుడు మిగతా 25 జిల్లాలకి పోటీ, ఎందుకంటే ఫస్ట్ టైం జరుగుతుంది ఈ కొత్త జిల్లాల ఎలక్షన్ అన్నట్టు. మెజారిటీల్లో కానీ గెలవడంలో కానీ తప్పకుండా ఇది సాధ్యం, సాధిస్తాం. దానిలో రెండో మాట లేదు, డౌట్ లేదు. మురళి గారు చెప్పినట్టు ఒక్కొక్క మీటింగ్ పోయేసి ఒక్కొక్క ఊర్లో చేస్తున్నప్పుడు నాకే కాన్ఫిడెన్స్ వస్తుంది. కొంచెం టైర్డ్ అయి ఉండా, అన్నిటికైనా బరువైన దాంట్లో ఇక్కడే వేసేది. కానీ చాలా సంతోషం, అందరం కలిసి పనిచేద్దాం. ఇది ఈ మొదట ఒక రౌండ్ అనేది నేను 1-to-1 అని కాకుండా పర్సనల్ గా సంతోషాన్ని పంచుకుందాం అనే క్రమంలో జరగడం మొదలైంది. మిగతా 5 సెగ్మెంట్లు కూడా తిరిగి తర్వాత పార్టీ పరంగా మీటింగ్స్ కానీ అఫీషియల్ గా పెట్టడం ఉంటుంది. అలాగే ఇష్యూస్ ఉన్న దగ్గర కూడా ఎలాంటివైనా కూర్చొని పరిష్కరించడానికి. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారని, తనకు భవిష్యత్తు లేదని చంద్రబాబు పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, మీ నాయకులు బూతులు తిడుతూ చెప్పులు చూపుతున్నారంటే మీది దిగజారుడు రాజకీయమంటూ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాయినాథ్, వైసీపీ నాయకులు శ్రీకిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముప్పాళ్ల చంద్రారెడ్డి, ఇందుకూరు జనార్దన్ రెడ్డి, కొట్టు గోవర్ధన్, సనత్ కుమార్, ముమ్మాడి రాజేష్ యాదవ్, గోవిందు శంకరయ్య, కటికాల శేషు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ మేనేజర్ అనుకుంటాను. అవునా? ఏదైనా పెడతారు, వీడైతే చూడండి ఏదో చెప్పేస్తున్నారా, ఏమన్నారు సాంబార్ వేసి మీ సమస్య చెప్తే నేను ఇండ్లకి సంబంధించిన ఇష్యూస్, ఈ టిట్కో హౌసెస్, దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా, ఒక మీకు సోదరునిగా వస్తే అయిన తర్వాత మొదలు కలిస్తే కొంచెం ఆలస్యం, తొందరపడవద్దు. ఇప్పుడు మేము చెప్పిన తర్వాత ఇప్పుడు గోపాలన్న వారు వచ్చారు, వారే ఈ సమస్యలన్నీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు కూడా గడప గడపకి వెళ్ళినప్పుడు అందరూ సమస్యలు చెప్తున్నారు. అది చాలా రోజుల నుంచి మేము అనుకుంటున్నాము, కాకపోతే కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు ఈరోజు చక్కగా ఆర్డీఓ గారు, అలాగే కమిషనర్ గారు, దానికి సంబంధించిన అధికారులు, బ్యాంకుకి సంబంధించిన అధికారులు వచ్చారు. సమస్యలు రకరకాల సమస్యలు. నేను ఇదివరకు ప్రభుత్వంలో కూడా 33 సంవత్సరాలు పనిచేశాను కనుక ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక్కొక్క వార్డుకి, ఒక్కొక్క సచివాలయానికి సపరేట్ చేసేస్తున్నాం. ఇప్పుడు సాయంకాలం వరకు మీరు దయచేసి ఎవ్వరు తొందరపడవద్దు. చాలా చాలా ముఖ్యమైన సమస్యలన్నీ కూడా చక్కగా తీరుస్తాము. తీర్చలేనివి ఎందుకు తీర్చలేకపోతున్నాము అని మీకు చెప్తాం. సో ఒక్కొక్క చోట 50 మంది కూడా ఉన్నారు కనుక కొంచెం ముందు వెనక జరగవచ్చు. ఉండి మీ సమస్యలు చెప్పి, మేము ఒక్కొక్కరి సమస్య మేము రాసుకుంటున్నాం, ఆ సమస్యలన్నీ కూడా మేము తీరుస్తాం. బ్యాంకులో ఏమైనా లోన్ మీకు తెలియకోకుండా మీ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయా, లేదా ఇంక వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు బ్యాంకు లోన్లు ఏమన్నా కావాలా, వాళ్ళు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ముందు రాస్తారు. రాసిన తర్వాత మళ్ళా మేము ఆర్డీఓ గారి సమక్షంలో, కమిషనర్ గారి సమక్షంలో మళ్ళా మేము కూర్చుంటాం.
ఇప్పుడు మళ్ళా పిలిచినప్పుడు మిమ్మల్ని సెక్రటేరియట్ వైజ్గా ఒక్కొక్క సెక్రటేరియట్కి మీకు సంబంధించిన 100 మంది నాకు మళ్ళా కమిషనర్ ఆఫీస్ దగ్గర పిలుస్తాం. పెద్దవారు కనుక ఆకలి కనుక అనిపించి ఎవరన్నా డయాబెటీస్ ఎవరికి ఉంటే ఈ లోపల కమిషనర్ గారు కొంచెం బిస్కెట్లు అవి తెప్పిస్తారు. అది మీ సొంత పని కనుక నాన్న దయచేసి మీరు ఓపిక పట్టి నా పని పూర్తి చేసి పెడితే నేను మళ్ళీ అధికారులు మీ ప్రజాప్రతినిధిని నేను గోపాలరెడ్డి గారు, నాగులు గారు, ఇలా బత్తిని విజయ్ కుమార్ గారు, నరసయ్య గారు, అజీజ్ గారు, బొమ్మడి శ్రీనివాస్ గారు, మేమంతా కూడా మీ ప్రజాప్రతినిధులను మాట్లాడామే. కొంచెం ఆలస్యమైంది, క్షమాపణ కోరుతున్నాం. ఉండి పూర్తి చేస్తే నేను చక్కగా మీ అందరికి సమాధానం నేను చెప్తా. మరలా ఒక్కొక్క సెక్రటేరియట్ వైజ్ని నేను కమిషనర్ ఆఫీస్కి పిలుస్తా. మీ సమస్యలు మీ ద్వారానే మీకు అది వీలవుతుంది వీలవుదని కూడా మేము చెప్పిస్తామని చెప్పి మీకు తెలియచేస్తూ, ఇది ఇక్కడ చక్కగా చాలామంది మాట్లాడారు. మీరు కమిషనర్ గారు ఏం చెప్పారంటే మీరు తొందరగా రమ్మని చెప్తున్నారు. దానికి మీకు అసౌకర్యాలు ఏమైనా ఉంటే ఇప్పుడు వచ్చిన ఒక తల్లి మాట్లాడుతుంది, చాలా వరకు బాగుందని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా శుభ్రం కావాలన్నారు. శుభ్రం వచ్చేస్తే మీరు వచ్చేస్తే కమిషనర్ గారు మున్సిపాలిటీలో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేస్తారు. ఏదన్నా కారణాల వల్ల కనుక బిడ్డలు చదువుకుంటున్నారు అలా అంటే ఒకసారి కుడివైపు తిరగండి. ఎవరున్నారు? వార్డు సెక్రటరీ స్టాఫ్ ఉన్నారా? ఇక్కడ మీరున్న అందరూ లెఫ్ట్ సైడ్ తిరగండి. ఎవరున్నారు? అధికారులందరూ కూడా. గతంలో ఇంతమంది అధికారులను ఎప్పుడైనా మీరు చూసారా? ఎప్పుడు చూసిండరు. అలాగే వాలంటీర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. అక్కడ చూడండి మీకోసం ఎవరున్నారు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. వాలంటీర్స్ ఇక్కడ చూడండి. వాలంటీర్స్ ఎంతమంది ఉన్నారు వెనక్కి? మీరందరూ లబ్ధిదారులందరూ ముందరున్నారు, అధికారులందరూ కూడా మీ వెనకున్నారు. ఇంతమంది అధికారులని ఇక్కడికి సమన్వయపరిచిన మాకు ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చారు, ఒక ఐడియా ఇచ్చారు. ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టిట్కో హౌసెస్కి వాళ్ళకు ఒక సామాజిక భద్రత కల్పించాలి. ఆ సామాజిక భద్రతకు ప్రజాప్రతినిధులందరూ మరియు సెక్రటరీ స్టాఫ్ అందరూ కూడా వారధులుగా నిలవాలి. వారికి మనం ఒక భరోసా కలిగించాలి. వారికి ఆ గృహ ప్రవేశాలకు సంబంధించి మనం వెన్ను తట్టి ప్రోత్సహించాలనేసి మన ఎమ్మెల్యే గారు ప్రోత్సహించారు. ఇక్కడ మేము వచ్చింది అమ్మా, అక్కడ సైలెంట్గా ఉండాలి మీరందరూ కూడా. అమ్మా కూర్చో. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా నెల్లూరు నగరానికి చెందిన న్యూ సాయినాథ జ్యువెలరీస్ యజమాని మక్కం రత్నం శెట్టి సహకారంతో నిర్వహించారు. అర్చకులు లక్ష్మీనారాయణ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మనుబోలు గ్రామంలోని గ్రామదేవత శ్రీ మనుబోలమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం సామూహిక లలితా సహస్ర పారాయణ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు ఫణీంద్ర శర్మ మహిళా భక్తులచే పారాయణం జరిపించి విశిష్టత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
निर्मलवासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षश्रीयज्ञविनाशकलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं पुष्पसदार्चितलिङ्गं परमपदं परम शिवलोकमवाप्नोति येन सारोति परमपावनी भवये मदव्यवसानि एकदा ब्रह्मणभारते एकदैव यजमानाय तेजो ददाति साम्राज्यं वैराग्यं परमेष्ठिनं महाराष्ट्रमाधिपत्यं वैरं समस्तव्यंसाय एकरालक्ष्मी कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలపై లైంగిక వేధింపుల అవగాహన సదస్సు కార్యక్రమం ఈ నెల 15 వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని బేగమునిసా పిలుపు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జడ్పీ హైస్కూల్ ప్రాంతంలోని భవితా కేంద్రంలో దివ్యాంగులకు వీల్చైర్ల పంపిణీ. కరిమారెమ్మ అమ్మవారి ప్రారంభోత్సవానికి విచ్చేసిన కనుమూరు హరిచంద్రారెడ్డి జయప్రదంగా జరిగిన కుంభాభిషేకం. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు కీలక వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.